ఉండదనేది నా ఇండివిజువల్ భావన. ఓకే, అంటే బీజేపీ తరఫున ఏం చెప్తారు? లైక్ చార్మినార్ ని తీయడం కరెక్ట్ కాదు అని నిరసన చేస్తున్నారు. ఎవరంటున్నారు? చార్మినార్ అనేది ఎవరిది? చార్మినారు తెలంగాణలోదా? ఇక్కడ వచ్చి దాడి చేసి కాకతీయ కళాతోరణాన్ని కూడా తీయద్దు అని నిరసన చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాకతీయ కళాతోరణం అనేది అది మన చిహ్నం. మనం కాకతీయులు ఈరోజు రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, మనం ఈ రోజు యునెస్కో కూడా దాన్ని రక్షిస్తున్నది. యునెస్కో గుర్తింపు వచ్చింది. సో కాకతీయుల గురించి అది ఉండాలి కంపల్సరీ. బట్ చార్మినార్ తీసేస్తే నో ప్రాబ్లం. చార్మినార్ ని పెట్టొద్దు అనేది నా ఆలోచన. ఎందుకంటే చార్మినార్ అనేది దేనికి చిహ్నము? చార్మినార్ ని కట్టించిన వాళ్ళు ఆ తర్వాత ఈ రాజ్యాన్ని స్థాపించి రజాకార్లను ఈ తెలంగాణ ప్రజల మీద ఉసిగొల్పినోళ్ళు, ఇవంతా దట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్టోరీ. కుతుబ్ షాహీలు అన్నది కట్టించింది. కుతుబ్ షాహీ నమస్తే అన్న, మనవతరాయ్. నేను మనవతరాయ్. ఇప్పుడు రజాకార్ల సామ్రాజ్యము 75 సంవత్సరాల క్రితం నడిచింది ఇక్కడ. 225 సంవత్సరాలు అంతకుముందుకు నిజాంలు పరిపాలించారు, ఆసఫ్ జాహీ డైనాసిటీ. మేమందరం చూసినాము. నేను కూడా ప్రసాద్ ఐమాక్స్ లో పోయి చూసిన, టికెట్ కొనుక్కొని పోయి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ టూ మెనీ థింగ్స్. అలా చార్మినార్ ఉన్నా లేకున్నా ఫరక్ పడదు. ఎందుకంటే గతంలో భారతదేశంలో భారతదేశం అంటే తాజ్మహల్ ఏంది? అది ఒక గోరి. షాజహాన్ ఆయన పెళ్ళాను చచ్చిపోతే ప్రేమకు చిహ్నంగా కట్టించిన తాజ్మహల్. ఇవాళ భారతదేశం అంటే ఏంటిది అనేది మొత్తం ప్రపంచానికి తెలియవచ్చింది ఈరోజు. ఈ దేశంలో ఇది హిందుస్థాన్ లో హిందువుల దేవుళ్ళకే గతి లేని పరిస్థితి. గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ హిందూ ముస్లిము ఇది గురించి కాదు. అయితే ఏంటంటే కుతుబ్ షాహీలు పరమస్థానం గలవాళ్ళు. కంచర్ల గోపన్న భద్రాచలం రామాలయాన్ని నిర్మిస్తే ఖైదు చేస్తారు. మీకు తెలిసిన ముచ్చటే ఇది. చేసినప్పుడు రాముడు కల్లోకి వస్తారు. వారికి వచ్చి రాముడిని విడిపించమంటే వాళ్ళు ఎమ్మటే విడిపిస్తారు. రాముడే నా కల్లోకి వచ్చిండని. అప్పటి నుంచి ప్రతిసారి కూడా సీతారామ కళ్యాణానికి ఇక్కడ నుంచి ముత్యాల తరంలో వెళ్లే ఆచారం అప్పటిది ఇప్పటిది కాదు. అది అంటే అంత గొప్ప ప్రభువులు వాళ్ళు. మనం దీంట్లో భూతద్దం పెట్టి వాళ్ళు మత ఛాందసవాదులని ఈ విధంగా అని రకరకాలుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చర్చ ఏంటంటే ఇక్కడ గీతం, నేను యాక్చువల్ గా మానవతరాయ్